వర్షాభావం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ని కరువు కోరల్లోకి తీసుకెళ్తుంది. తాజాగా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రజెంట్ రెయిన్ఫాల్ స్టేటస్ వచ్చేటప్పటికి నార్మల్ రెయిన్ఫాల్ 166.9, యాక్చువల్ రెయిన్ఫాల్ 112.68 మిల్లీమీటర్లు వచ్చింది. ఓవరాల్గా ఇంకా 32.49% తక్కువ ఉంది. టోటల్గా 26 జిల్లాల్లో 14 జిల్లాల్లో ఈ కరువు కనబడుతోంది. అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి, నంద్యాల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, గుంటూరు, వెస్ట్ గోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, బాపట్ల ఈ 12 జిల్లాల్లో కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ 32 నుంచి ఏదైతే 56% దాకా వచ్చినాయి. అదే సందర్భంలో మిగతా 12 జిల్లాల్లో వచ్చేటప్పటికి మరీ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈస్ట్ గోదావరి 18.39, అనంతపురం 17.08, కాకినాడ 17.29, కృష్ణా 15.72 షార్ట్ ఫాల్ ఉంది. విజయనగరం, విశాఖపట్నం మాత్రం ప్లస్లో ఉంది. ఏది అవసరానికి మించినటువంటిది ఉంది. ఇవాళ తిరుపతి, చిత్తూరు, సత్యసాయి జిల్లాలో, రాయలసీమలో మరికొన్ని చోట్ల కొద్దిపాటి వర్షం పడింది. రాబోయే 2 రోజుల్లో వాతావరణం మారి వర్షం రాష్ట్ర వ్యాప్తం కురకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వర్షాధారిత ప్రాంతాల్లో సాగు చేసిన పత్తి, వేరుశనగ, అపరాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాలువల కింద సాగు చేసిన వరి కొన్ని ప్రాంతాల్లో వరి నారు మడులు నీరందక ఎండిపోతున్నాయి. కంది, వేరుశనగ జరగవలసినటువంటి సాధారణ సాగు కంటే తక్కువగా జరుగుతోంది. గత ఖరీఫ్లో 16/7/2024 నాటికి జరిగిన సాగు కంటే ఈ ఖరీఫ్లో 16/7/2025 నాటికి నంద్యాల, సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కడప, చిత్తూరు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ జిల్లాలో సాగు తగ్గింది. ఇది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత ఇన్సూరెన్స్ పథకం ద్వారా సాగు చేసిన ప్రతి ఎకరం కూడా ఇన్సూరెన్స్ కవరేజ్కి వచ్చింది. సన్నా చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడిన ఈ ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేశారు. రైతులు ప్రీమియం చెల్లిస్తేనే కవరేజ్కి వస్తారు. రాష్ట్రంలోని 69.26 మంది రైతులు సరాసరి భూమి 1 ఎకరం, ఆ తర్వాత 19.31% మంది రైతులు సరాసరి భూమి 3.5 ఎకరాలే. రాష్ట్రంలో 88.57 మంది రైతులు ఈ సన్నకారు రైతులే. వీళ్లలో చాలామంది రైతులు స్వయంగా బీమా ప్రీమియం చెల్లించగలేక కవరేజీకి రారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో కరువు మూలంగా సాగు జరగకపోతే 25% నష్టపరిహారం ఇవ్వాలని నిబంధన ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధన తొలగించారని చెప్తున్నారు. ఈ 2 కారణాల మూలంగా లోటు వర్షపాత జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతారు. పొటాష్ కాంబినేషన్ ఎరువుల ధరలన్నీ పెంచారు. సాధారణ సాగు జరగకపోయిన ఖరీఫ్ ప్రారంభంలోని యూరియా కోసం రైతులు క్యూ లైన్లో అవస్థలు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రోజుకి రాష్ట్రం మొత్తం సగటు లోటు వర్షపాతం 32.49%. గత సంవత్సరం అనేక పంటల ఉత్పత్తులు కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక ఈ ఖరీఫ్లో ప్రకృతి అనుకూలించబోవడంతో రైతుల పరిస్థితి తీవ్రంగా ఉందంటున్నారు ఎవరైతే రైతు నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు విభాగం ఇన్ఛార్జి నాగిరెడ్డి.